చదువులేని మంత్రి చదువుల మంత్రి సీఎం రేవంత్ రెడ్డి అని ఎంపీ అరవింద్ ఎద్దేవా చేశారు. జగిత్యాల కేంద్రీయ విద్యాలయానికి తక్షణమే 10 ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. 10 ఎకరాలు కేంద్రీయ విద్యాలయానికి కేటాయించుకుంటే బీజేపీ పార్టీ రోడ్డెక్కుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో అధికారులు అధికార పార్టీ నాయకులకు లొంగొద్దని ఎంపీ అరవింద్ అన్నారు. చెప్పను, మీరందరూ ఉన్నారు అక్కడ. ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రయారిటీ కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాల స్థలం కేబినెట్ ఆమోదించింది చిలగల్లో. నిన్న ఎడ్యుకేషన్ లేని ఎడ్యుకేషన్ మంత్రి, అర్థమవుతలేదు ముఖ్యమంత్రికి. కేంద్రీయ విద్యాలయము జిల్లాకొకటి శాంక్షన్ అవుతుంది. ఐడియల్ స్థలము 10 ఎకరాలు, హయ్యెస్ట్ స్థలము మ్యాక్సిమం స్థలం 10 ఎకరాలు కాదు, ఐడియల్ మినిమం 5 ఎకరాలు. ఎవ్వడికి ఈ చదువురానోడు ముఖ్యమంత్రి ఎవడికి మెహర్బాన్ చేస్తలేడు. 10 ఎకరాలు జగిత్యాల్లో చెలగల్లో ఇమ్మన్నాం, చెలగల్లో ఇచ్చిండు. అది కూడా మేము తెచ్చుకున్నాం, ఈయన ఇచ్చుడు కాదు. భారతీయ జనతా పార్టీ వల్ల కేంద్రీయ విద్యాలయము జగిత్యాల ప్రజలకి మంచి కన్వీనియంట్ ప్లేస్లో ఇవ్వాల్సి వచ్చింది గవర్నమెంట్. మళ్ళీ అదేదో 5 ఎకరాలు ఇస్తుంది. మీ ఎమ్మెల్యేకి మీరు గుత్తకు రాసిండ్రానే జగిత్యాల ల్యాండ్ అంతా? ఎవడా మీ ఎమ్మెల్యే? రేపు తీసుమరకానా యూజ్లెస్ ఫెలో మీ ఎమ్మెల్యే? బుర్రా జ్ఞానం లేదా? 10 ఎకరాలు ఏమంటే అదేదో కాస్ట్లీ ల్యాండ్ అయితే కబ్జా చేస్తావా? నీదా? అన్ని సబ్జెక్టులు చెప్పను, మీరందరూ ఉన్నారు అక్కడ. ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రయారిటీ కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాల స్థలం కేబినెట్ ఆమోదించింది చిలగల్లో. నిన్న ఎడ్యుకేషన్ లేని ఎడ్యుకేషన్ మంత్రి,